తిరుమలలో ఆంజనేయ స్వామి వారు పుట్టిన ప్రదేశం చూసేద్దాం. వీడియోని ఎవరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తిరుమలలో మోస్ట్ ఫేమస్ జాపాలి హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మనం ఈ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో చాలా అడవి మృగాలు అయితే ఎదురవుతాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మనం ఈ హనుమాన్ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే పాపనాశం నుంచి బస్సులు అయితే ఉంటాయి. మనిషికి 15 రూపాయలు అయితే తీసుకుంటారు జాపాలి వరకు. ఈ జాపాలి హనుమాన్ టెంపుల్ తిరుపతి నుంచి 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనం బస్సులో వెళ్తే ఈ మెయిన్ రోడ్ మీద ఇక్కడైతే డ్రాప్ చేస్తారు. అక్కడ నుంచి మనం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. అదే మన ఓన్ వెహికల్లో వెళ్తే ఇంకొంచెం లోపల వరకు వెళ్ళొచ్చు. అక్కడ నుంచి మనం 1 కిలోమీటర్ వరకు మెట్ల మార్గం అయితే ఉంటుంది. ఆ మెట్ల మార్గంలో మనం వెళ్ళేటప్పుడు వ్యూ అయితే చాలా బాగుంటుంది. జాపాలి హనుమాన్ టెంపుల్ తిరుమలలో చాలా ప్రత్యేకమైంది, అలానే అతి పురాతనమైన టెంపుల్ కూడా. కాబట్టి ఈ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ యొక్క హనుమాన్ టెంపుల్ కూడా వెళ్తూ ఉంటారు. ఇక్కడ గవర్నమెంట్ బస్సులు కూడా ఉంటాయి. ఆ గవర్నమెంట్ బస్సులో మనం 120 రూపాయల టికెట్ తీసుకుంటే జాపాలి, శిలాతోరణం, శ్రీవారి పాదాలు, ఇలా 6 ప్రదేశాలు మనం చూడొచ్చు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం. మనం లోపలికి వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల చాలామంది రాళ్లతో ఒక రాయి మీద ఇంకో రాయి పెట్టి ఇల్లు అయితే కడుతూ ఉంటారు. మనం శ్రీవారి పాదాలకు వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇలాగనే చూసాం. అలా చేస్తే వేరంగా ఇల్లు కట్టుకుంటామని భక్తుల నమ్మకం. జపాలి అనే మహర్షి ఆంజనేయ స్వామి వారి కోసం ఈ ప్రదేశంలో జపం చేశారని ఈ యొక్క ప్రదేశానికి జాపాలి హనుమాన్ టెంపుల్ అని పిలుస్తూ ఉంటారు. చాలామంది భక్తులు ఈ యొక్క హనుమాన్ టెంపుల్లో పూజగానే చేసుకుంటే వాళ్ళ కోరిన కోరికలు, అలానే ఆరోగ్య సమస్యలు ఇటువంటి ఏవే ఉన్నా తీరిపోతాయి. మనం మెయిన్ రోడ్ నుంచి ఈ లోపలికి రావడానికి 15 నుంచి 20 నిమిషాలు అయితే పడుతుంది. మనం లోపలికి రాగానే స్టార్టింగ్లోనే మనకి స్వామివారికి పూజా సామాన్లు అయితే కనబడతాయి. ఇక్కడ మనం ప్రత్యేకంగా ఏవైనా పూజలు చేసుకోవాలనుకుంటే అక్కడ సామాన్లు తీసుకుని లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవలసింది కోతులు, అలాగే ప్రత్యేకమైన ఉడతలు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మనకు తోచినంత ఆహారం వాటికి పెట్టచ్చు. ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసాం. ఇప్పుడైతే టెంపుల్ వ్యూ చూద్దాం రండి. ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే టెంపుల్ వ్యూ అంతా చాలా బాగా కనబడుతుంది. మనం ఇక్కడ స్వామివారి దర్శనం కోసం ఎటువంటి టికెట్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది చూడండి ఈ అరటిపళ్ళు ఇవన్నీ కూడా ఈ కోతులకు పెడుతున్నారు. ఇక్కడ కోనేరు పక్కనే స్వయంభూ వినాయకుడి విగ్రహం కూడా ఉంటుంది సింధూరం రంగులో. చాలామంది అది కూడా ఆంజనేయ స్వామి వారి విగ్రహం అని అనుకుంటారు. అది వినాయకుడి యొక్క విగ్రహం. ఇప్పుడు మనం దర్శనం చేసుకుని వచ్చేద్దాం రండి. మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఆలయం లోపల అలానే బయట కూడా స్వామివారికి సంబంధించిన తాయెత్తులు, సింధూరం బొట్టు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. ఈ ఉడతలు చూడండి ఎంత ఫ్రెండ్లీగా ఉంటాయో. ఇక్కడ ఉండే కోతులు, ఉడతలు ఇవన్నీ కూడా వచ్చే భక్తులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఎవరి మీద ఎటువంటి దాడి చేయవు. వ్యాస మహర్షి వారు రచించిన వెంకటాచల మహత్యంలో వివరించిన ప్రకారం అంజనాదేవి తపస్సు చేసిన స్థలం అంజనాద్రి. ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమంతుడు జన్మించిన ప్రదేశం జాపాలి తీర్థం. అలానే ఈ జాపాలి తీర్థానికి ఇంకో కథ కూడా ఉంది. జాపాలి అనే మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉండగా సాక్షాత్ పరమేశ్వరుడు ప్రత్యక్షమై తనకు రాబోయే అవతార విశేషాన్ని ముందుగానే చూపిస్తారు. అదే హనుమంతుడి అవతారం. జపం చేయడం వల్ల అవతరించాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని జాపాలి అంటారు. అన్ని తీర్థాలు రాజులు వచ్చి చేరుతారు కాబట్టి జాపాలి తీర్థంగా పేరొందింది. రామాయణంలోని అయోధ్యకాండలో జాపాలి మహర్షి అనకూడని మాటలు అనడం వల్ల వాగ్దోషాన్ని, పాపాన్ని మూట కట్టుకుంటారు. ఆ వాగ్దోషాన్ని తొలగించుకోవడం కోసం జాపాలి అనే క్షేత్రంలో రామగుండంలో స్నానమాచరిస్తారు. దాంతో ఆయనకున్న దోషం తొలగిపోయిందని పురాణాలు కూడా వివరిస్తున్నాయి. జాపాలి తీర్థంలో వెలసిన హనుమంతుడు ఆలయం అత్యంత రమణీయంగా చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మన స్వామివారి దర్శనం పూర్తయిపోయింది. ఎక్కువ మంది జనాలు లేనందువల్ల 2-3 సార్లు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. మనలో చాలామంది ఈ దెయ్యాలు, భూతాలని చెప్పి చాలా భయపడుతూ ఉంటారు. అలాంటి వారికి ఆంజనేయ స్వామి వారి కోవిల్లో దొరికే రక్షణ కట్టి స్వామివారి యొక్క సింధూరం బొట్టు పెడితే ఇంకెప్పుడు అలాంటి భయాలు అయితే ఉండవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్.